హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. మీ ఇంట్లో ఇలా కానీ సింక్ కానీ పాడైపోతే వాటర్ లీక్ అయ్యి మొత్తం అవుతూ ఉంటే ఇది ఏ విధంగా వేయాలి గమ్ అనేది ఈ వీడియో అండి లాస్ట్ దాకా చూసేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఇలా ఉంటుంది కదా, ఇవి వేస్తారు కదండి, ఫస్ట్ గమ్ము వెళ్ళేసి అతికిస్తారు కదా, అలాంటప్పుడు ఇది వాటర్ ఇక్కడ కూడా వేస్తారండి. మనం మొత్తం ఇది అంట్లు తోమినప్పుడు గిన్నెలు కడిగినప్పుడు మొత్తం ఏంటంటే ఆ సైడ్ మొత్తం వాటర్ వెళ్ళిపోద్దండి. ఇది వేసి ఉన్నాను, నేనే వేస్తూ ఉంటానండి. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా వేయాలనేది, ఎలా తీయాలని తెలుస్తుంది. తీసిన తర్వాత మళ్ళీ ఎలా వేయాలనేది. ఇది మస్ట్ ఎండిపోద్దండి, ఇది తీసేయాలి. ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇది నైట్ రిమూవ్ చేసేసాను, మొత్తం తీసేసాను. తీసిన తర్వాత ఇప్పుడు నేను వేస్తున్నానండి. ఇది ఎలా వేయాలనేది మీరు ఇంట్లో అయినా వేసుకోవచ్చండి. నేను కోవిడ్లో ప్రతి ఒక్క పని చేసేది కూడా వీడియో పెట్టున్నానండి. ఇది ఎలా వేయాలనేది కూడా నేను ఏ వర్క్ చేసినా కూడా ప్రతి వీడియో కూడా చేశాను, చూశారు కదా. ఇదంతా మొత్తం వేస్తున్నానండి. ఎలా వేస్తాను చూసింది రండి. ఇది మొత్తం వాటర్ మొత్తం నేను లీక్ అయ్యి మొత్తం కబోర్డ్ కింద పడిపోద్దండి. అలా పడిపోకుండా ఇది వస్తుందండి, ఇలాగా ఇది వస్తాయి. మీకు తెలిసే ఉంటుంది, కానీ ఇది బాయ్స్ చేసే పని. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకంటే వచ్చిన తర్వాత అన్ని వర్క్ నేర్చుకున్నానండి. ఎలాగనేది రాకపోయినా కూడా వాళ్ళు నేర్పిస్తారు. ఎలా నేర్పిస్తారు అనేది చూసేయండి. నాకు కూడా వాళ్ళు నేర్పించింది. ప్రతిసారి కూడా ఇక్కడ ఏ పోయినా కూడా నాకు రాదు అంటే, లేదు మేము నేర్పిస్తాం, నువ్వు నేర్చుకో, చెయ్యాలి అంటారు. ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి నేనేనండి ఇప్పుడు చాలాసార్లు వాటర్ పైన మొత్తం తీసేసి నేనే వేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి గన్ లాగా వస్తుందండి. తెలుసో తెలీదో మీకు తెలీదు, నాకు తెలియదండి, మీకు తెలుసో తెలీదు అంటే బాయ్స్కి ఇంకా ఇది వేసే వాళ్ళకి తెలుస్తుంది. మీకు కూడా ఉపయోగపడుతుంది. వీడియో చేస్తున్నాను, ఎలా అనేది చూసేయండి. ఇది నేను క్లోజ్ చేశానండి, ఫస్ట్ యూజ్ చేస్తున్నాను నేను, అందువల్ల ఇది క్లోజ్ చేశాను. అంటే మీరు వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన తర్వాత ఇది ఇలా క్లోజ్ చేసేయండి. ఎందుకంటే అది ఎండిపోకుండా ఉంటుంది. మళ్ళీ ఎండిపోతే మళ్ళీ పనికి రాదండి. ఇది గమ్ అనేది చూడండి, కనిపిస్తుంది. ఇది మిషన్ అండి. ఇది వెనకాల ఉంది కదా, ఇది ఓపెన్ ఇలా చేయనాటికి మొత్తం వస్తుంది. ఇక్కడ నుంచి మనం గన్ లాగా ఇక్కడ నుంచి మనం కానీ నొక్కితే బయటికి ఇలా వస్తుంది. చూసేయండి, మనం గన్ ఎలా నొక్కుతాం అలాగా, చూసారా, అలా వస్తుంది బయటికి, అలా వస్తుందండి. వచ్చినప్పుడు దానికి అప్లై చేసేయాలి. ఇది ఆల్రెడీ కొంచెం ఉందండి, దీని లోపల కొంచెం ఉంది. ఇది అయిపోయింది కదా, కొత్తది వేస్తాను. మనం గన్ని నొక్కుతాం కదా, అలాగేనండి. చూసేయండి, ఇలాగ వేసుకుంటూ పోవాలండి. తొందరగా వేసేయాలి, లేకపోతే మళ్ళీ ఆడైతే అది పని చేయదండి. ఇలా వేసేయాలండి మొత్తం. ఇది నేను లోపల బాగా పుషింగ్ చేస్తున్నాను, ఎందుకంటే అది మళ్ళీ వాటర్ పోకుండా దాని లోపలికి పోతుందండి. గమ్ము అందులో బాగా పుషింగ్ చేస్తున్నాను వీటితో. పైన వేసేయచ్చు, కానీ ఇలా పుషింగ్ చేస్తుంటే దాని లోపల పోతుంది గమ్ మొత్తం, వాటర్ పోకుండా. చూడండి, ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాను. దీనికే ఇక్కడికే కొంచెం అయిపోయింది. ఇది ఓపెన్ ఉన్నదండి, ఫస్ట్ ఇక్కడ కట్ చేయాలి. ఇప్పుడు నేను చాకుతో ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా కట్ చేశాను, చూసారా, ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది పెట్టాలండి, ఈ పైప్ లాగా ఇది పెట్టాలి. చూడండి, ఇది పెట్టేసా, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి దీన్ని.